మీకు మైక్రోన్ కల్చర్ చేద్దాం చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మీకు మైక్రోన్ కల్చర్ ఎలా చేయాలనేది చెప్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మైక్రోన్ కల్చర్ అనేది పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మైక్రోన్ కల్చర్ ఎలా చేయాలో చూద్దాం పాడండి. గైస్, మైక్రోన్ కల్చర్ ఎలా చేయాలని చూద్దాం పాడినాను కదా. ఎలా చేయాలంటే మనం ఫస్ట్ బ్రెడ్ అయితే తీసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీ బట్టి బ్రెడ్ అయితే తీసుకోవాలి. సో చూసారు కదా బ్రెడ్. దీన్నైతే మనం ఇక్కడున్న బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవాలి. కేవలం మనకి ఈ వైట్ పార్ట్తోనే పని ఉంటుంది. ఈ బ్రౌన్ పార్ట్ మనకి అక్కర్లేదు. సో ఈ బ్రౌన్ పార్ట్ అయితే రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ పార్ట్ అంతా రిమూవ్ చేసినాక వైట్ పార్ట్ ఎలా ఉందో చూసారా. ఈ పీల్స్ బ్రౌన్ పార్ట్స్ అంతా రిమూవ్ చేసుకున్నాక నాకు సరిపోయే క్వాంటిటీలో అయితే నేను బ్రెడ్ అయితే తీసుకుంటాం జరిగింది. నెక్స్ట్ నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. అది ఏ బౌల్ అయినా తీసుకోండి, స్టీల్ ఆర్ ప్లాస్టిక్, గ్లాస్ ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఏది వీలుంటే అది తీసుకోండి. ఈ బౌల్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే మనం బ్రెడ్ బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసాం కదా, ఈ వైట్ పార్ట్ని అయితే మనం ఇట్లా నలిపేయాలి. ఒక నిమిషం ఆగండి. ఇదంతా నలిపేసిన చూపిస్తాను. చూసారు కదా గైస్, ఇట్లా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. చూసారా, ఇట్లా స్మాల్ పీసెస్ విధంగా చేసుకోవాలి మీరు. నేనైతే 2 బాక్సెస్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ బాక్స్ అనమాట. ఇది ఫస్ట్ బాక్స్ చేసుకున్నాను. నేను ఒక బాక్స్కి వచ్చేసరికి 3 స్లైసెస్ వాడుతున్నాను. ఒకసారి ఆగండి, బాక్స్ కూడా చూపిస్తా. ఫస్ట్ బాక్స్ అయితే ఇదే అనమాట గైస్. మీరైతే ఇలాంటి బాక్సులు అయితే వాడద్దు. మీకు మైక్రోన్ కల్చర్స్ ఉన్నాయో లేదో కనబడవి. ఇట్లా నేనేదో అప్పుడు పెట్టేశాను అనమాట, ఇంకా బాక్సులు ఖాళీ లేవు. ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సులు ఏమైనా ఉంటే మీకు అందుబాటులో చూసి ఇవే వాడండి. ఎందుకంటే మీకు అప్పుడు మైక్రోన్ కల్చర్స్ పైకి ఇట్లా పాకుతూ ఉంటాయి, అప్పుడు మీకు కనబడిద్ది ఇక్కడ నుంచి. ఈ లెవెల్లో అయితే నేను పోసుకుంటాను. వీటి క్యాప్స్ చూసారు కదా, మనమైతే ఇలా హోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హోల్స్ చేసుకోవడం వల్ల అయితే మైక్రోన్ కల్చర్కి ఏరేషన్ అయితే ఉంటుంది. ఇట్లా మీరు అంత ఘోరంగా పెట్టక్కర్లేదు. ఇట్లా 9 హోల్స్ 10 హోల్స్ అలా పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఏరేషన్ కోసమే. సో ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. గాయస్, ఇప్పుడైతే వాటర్ తీసుకొని వీటితో మెల్లిగా కలుపుకోవాలి. సేమ్ మనం చపాతీ కలుపుతున్నట్టుగా కలపాలి. మీకు ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీలో కలపాలో కూడా చూపిస్తాను. కలిపి నాకు చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంటే మీరు చపాతీ పిండి కలిపినట్టు కలపకూడదు, గట్టిగా ఉండిద్ది. అప్పుడు వామ్స్ పాకడానికి ఇబ్బంది ఉంటుంది వాటికి. చూస్తున్నారు కదా, ఇట్లా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. మిక్స్ చేయాలి బాగా. చూసారు కదా ఏ కన్సిస్టెన్సీలో ఉందో. మీరు సేమ్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. మరీ గట్టిగా కలపకూడదు, మరీ వాటరీగా కలపకూడదు, మీడియంగా కలపాలి. చూసారు కదా, ఇట్లా జిడ్డుగా రావాలి. జిడ్డు కావాలంటే మనం కలిపినాక మన చేతులు పట్టుకుంటే జిడ్డుగా ఉండాలి. చూసారు కదా, సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో కలపాలి మీరు కూడా. ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలి. నెక్స్ట్ ఇదైతే నేను ఇదివరకు కల్చర్ చేసుకున్నాను, ఆ బాక్స్ అనమాట. కింద కొంచెం కల్చర్ ఉంది, అది తీయడానికి రావట్లేదు. సిరంజ్తో సర్లే ఇంకెందుకులే అని, కల్చర్ ఫామ్ అయింది కదా కింద ఉన్నా సరే అని వదిలేసాను. ఇప్పుడు దీంట్లో చేసుకున్న దాన్ని మనం దీంట్లోకి అయితే మార్చాలి.
ఈ బాక్స్లో వేసినాక మళ్ళీ ఆన్ చేస్తాను ఒక నిమిషం. చూసారు కదా, దీంట్లోకి అయితే వేసుకున్నాను. ఇట్లా సరి చేసుకోండి మీరు కూడా. నేనైతే ఈ లెవెల్కి అయితే వేసుకున్నాను గైస్, ఈ లెవెల్కి అయితే వేసుకున్నాను. నా దగ్గర అయితే ఇదివరకు కల్చర్ చేసింది అయితే నేను ఒక సిరంజిలో తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ స్టార్టర్ కల్చర్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఫామ్ అవడం కోసం. సేమ్ ఇదే విధంగా నేను రెండో బాక్స్ కూడా చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. చూసారు కదా, నేను సెకండ్ బాక్స్ని అయితే రెడీ కూడా చేసుకున్నాను. దీంట్లో కూడా సేమ్ ఇందాక స్టార్టర్ కల్చర్ ఉంది అని నాకు చెప్పాను కదా, అదైతే షేక్ చేసి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇది సిరంజితో 10 ml సిరంజ్ తీసుకుని ఇదంతా వేసేసాను. సో కల్చర్ ఫామ్ అయిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి మైక్రాన్ కల్చర్ లేదంటే ఏ కల్చర్ కావాలన్నా, లేదంటే ఎగ్జాటిక్గా పీస్, బెటాస్, ఎనీ టైప్ ఆఫ్ ఫిషెస్ కావాలన్నా లెఫ్ట్ సైడ్లో నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో గైస్, ఈరోజుకి వీడియో అంతే. సరే ఉంటా, బాయ్ గైస్.